షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామ కాపురస్తుడైన భూక్య వెంకటేశ్వర నాయక్కు మొదటి భార్య కోటేశ్వరితో వివాహం కాగా వారికి ఒక బాబు సంతానం, పేరు మంగ్యా నాయక్, 19 సంవత్సరాలు. తదనంతరం వారు విడిపోయి ఇద్దరు ప్రమిళాబాయి అనే అమ్మాయిని వెంకటేశ్వర నాయక్కు వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య సంతానం అయిన మంగ్యా నాయక్కు ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి ప్రమిళాబాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది తదర్ కేసు దర్యాప్తులో ఉన్నది క్రోసూరు పోలీస్ స్టేషన్లో. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు క్రోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉండటం వల్ల ఇక్కడి నుంచి అతను కనపడకుండా పోయినట్టుగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని మీదట మంగ్యా నాయక్ని అతని తండ్రి ఏదైనా చేసుంటాడనే సమాచారం, అనుమానాల మేరకు ఈరోజు కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎర్రబాలెం గ్రామ పొలాల్లో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలువలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మారావు గారి చేత శవ పంచనామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది. గతంలో కూడా 2014 సంవత్సరంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా కేసు నమోదై ఉంది. గతంలో ఆ కేసు కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వీగిపోయినట్టుగా తెలిసింది. గతంలో కూడా నేర చరిత్ర ఉంది అతనికి. రీసెంట్గా 2024లో కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది, ఒక హత్య కేసు నమోదై ఉంది. అది కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. మంగ్యా నాయక్ ఇండివిజువల్గా తన బతకడం కోసం తన తండ్రిని తన ఆస్తి తనకి ఏమని చెప్పేసి అడుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దాని మీద పూర్తి వివరాలు కూడా మేము దర్యాప్తు అనంతరమే మీకు తెలియజేయగలం. మేము ప్రస్తుతం మీకు ఏం చెప్పినా ప్రాథమిక సమాచారం తెలియజేయగలం. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం మరికొద్ది రోజుల్లో తెలియజేస్తాం. 2006లో నా వివాహం అయింది. మాకు 2 పిల్లలు పుట్టారు. 2 మగ పిల్లగాళ్ళై పుట్టారు. చిన్న పిల్లగాడు కొద్దిగా ఎర్రగా పుట్టిండు. అంటే ఈ పిల్లగాడు కంటే చిన్నోడు కొద్దిగా ఎరుపు పుట్టిండు. అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు, నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయిండు. చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని, ఈడు అనుమానంతో చంపిండని, నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయా. నన్ను చంపుతాడు నా మొగుడు, నా బిడ్డకే చంపిండు, నన్ను చంపుతాడని నేను వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా, వాడు కోసం నేను కేసు పెట్టి సత్తనపల్లి సూరిబాబు లాయరు, గవర్నమెంట్ లాయర్ ఉన్నాడుగా, నా సైడ్ను వాదించిండు. ఎంత లక్షలైనా ఇస్తాలే కానీ నా బిడ్డకైతే నేను ఇవ్వను, దాని దగ్గర నేను పంపియను, నేను ఇవ్వను అని అడ్డం పడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చిపోయిండు. పిల్లగాడు కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్కి నడిపిస్తే నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, నా కొడుకు దగ్గరికి నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగపడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. అది జరిగిపోయిన తర్వాత నా ఆడబిడ్డ మూగిది, మాటలు కూడా రావు. ఆమెకి ఏ గొడవ అయిందో నాకు తెలియదులే కానీ తనే చంపేసిండు. అప్పుడు నా విడాకులు అయిపోయిన తర్వాత మా అత్త అడవిలో తీసుకెళ్ళి ముక్కలుగా నరికేసిండు. పుట్లగూడెం అడవిలో ముక్కలుగా నరికేస్తే నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా. అత్త లేదుగా, నా బిడ్డకి 2వ భార్య చూసిద్దా లేదా అని నేను వస్తే చండ్రతండ టేజీ అని ఉంటుంది, అక్కడ అడ్డం పడ్డాడు నాకు. దానికి బట్టి గతి నీకు పట్టిద్ది, కొడుకు వదిలిపెట్టిపోతే నువ్వు బతికిపోతావన్నాడు. 200 మందిలో నుంచి చెయ్యి వదులుకొని ఈ కొడుకు తీసుకెళ్తే నన్ను చంపుతాడా, నా బిడ్డకు వదిలేస్తే నా బిడ్డకు చంపుతాడా అని అయితే నేను టెన్షన్ పడి కొడుకు చెయ్యి వదిలేసి ఇంక వెళ్ళిపోయా. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన చంపాడు. అంటే నాకు
మా మామ, సొంత మామ అంటే వెంకటేశ్వర వాళ్ళ తండ్రి, తన్ని కూడా చంపేసిండు. తనకి చంపేసిన 3 సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.